ఖర్గే గారు చెప్తున్నారు. కానీ వాస్తవంగా స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది స్వతంత్ర సమరయోధులు కాంగ్రెస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన స్వతంత్రంలో మొక్కలు చేసి దేశాన్ని నాశనం చేసింది ఎట్లా? బ్రిటన్ ప్రభుత్వం గనక అధికారికంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మేము స్వతంత్రంగా ఇచ్చామని రాసిందని తీమనండి, చరిత్ర తీమనండి, ఎక్కడ రాశారు? రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం సహకరిస్తే, ఎందుకంటే బ్రిటిష్ సైన్యానికి దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ రోజున, వాళ్ళకి గాల్లో దాడులు చేయడం చేతచ్చు కానీ భూమి మీద దాడులు చేయడం చేత కాదు. సహకరిస్తే మీరు, ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద కాల్బలం ఉన్నటువంటి సైన్యం భారత సైన్యం, భూమి మీద వెళ్ళి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు, మీకు స్వతంత్రం ఇస్తామని ఆనాడు రాసిచ్చిందో లేదో కనుక్కోమనండి. గాంధీ గారి సమక్షంలో ఒప్పందం కుదిరిందో లేదో కనుక్కోమనండి. స్వతంత్రం అప్పుడు కాదంటే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తర్వాత స్వతంత్రం ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే సందర్భంలో మరి అందరూ కలిసి పోరాడితే పాకిస్తాన్ విడిపోవడానికి సహకరించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? అదే సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన ఆలయాలు అన్నిటి అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఆక్రమించుకుంటే, ఇక్కడికి వచ్చినటువంటి హిందువులు ఇక్కడ మసీదులో తలదాచుకుంటే వాళ్ళని మసీదులో ఉండటానికి వీల్లేదు అని ఆమరణ చేసి నడి రోడ్డు మీద హిందువులు చచ్చిపోవడానికి కారణమైనటువంటిది ఆనాటి గాంధీ గారి దీక్ష కాదా కారణం? ఇవన్నీ ఎక్కడ రాసుకొచ్చారు, ఎప్పుడు చెప్పుకొచ్చారు? అసలు ఆయనకి ఏంటి సంబంధం? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటటువంటి వాడు సైన్యాన్ని తీసుకొచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్లోను మయన్మార్, ఇవాళ చెప్పుకునేటటువంటి మయన్మార్